మనకి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినా, ఆ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం మన మైండ్‌లో అలా తిరుగుతూనే ఉంటాయి. అలాంటి సీన్స్ కొన్ని కాదు, మన టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో మనం అలాంటి సీన్స్ ఏంటి అనేది అండ్ ఆ సీన్ ఎందుకంత స్పెషల్ అనేది చూద్దాం. ఈ వీడియో కూడా 2 పార్ట్స్‌లో ఉంటుంది. సో, తెలిసిందేగా టార్గెట్ ఖచ్చితంగా ఇస్తాం. ఏంటి వీడు ప్రతిసారి టార్గెట్స్ అంటున్నాడు అనుకోకండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది మాకు లైక్ రూపం ద్వారానే తెలిసేది. సో, అందుకనే టార్గెట్ ఇస్తాం. ఆ టార్గెట్ కంప్లీట్ అయిందంటే దానర్థం మీ అందరికీ మా కాంటెంట్ చాలా నచ్చిందని మాకు అర్థమవుతుంది. సరే మరి ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోదామా? వై సో లేట్ మామా? ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మీరెంత పెద్ద పాపం చేస్తున్నారో తెలుసా? ప్రతిసారి ఛానల్‌లోకొచ్చి వీడియోస్ చూస్తున్నారు గానీ, ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా ఊరికనే సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి మామ. తప్పకుండా ఛానల్‌లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూసి, మీకు గనక మన కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి, ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 1 వచ్చేసి 'కలేజా' మామ. ఈ మూవీలో ఎన్నో మెమరబుల్ సీన్స్ ఉన్నాయి. ఎన్నో మాస్టర్‌పీస్ సీన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా ఒక గూస్ బంప్స్ మూవ్‌మెంట్ వచ్చే సీన్ అంటే 'కలేజా' ఇంటర్వెల్ బ్యాంగే అది. అప్పటి వరకు ఫన్నీగా వెళ్తున్న మూవీ ఒక్కసారిగా గాడ్ మోడ్‌లోకి వెళ్తుంది. మహేష్ అన్న, త్రివిక్రమ్ గారు, మణిశర్మ గారు అందరూ ఒక బీస్ట్ మోడ్‌లో ఉంటారు ఈ సీన్‌లో. మనకి సడెన్‌గా మహేష్ అన్నని పొడి చేయగానే ఎందుకు ఏంటి అని క్లారిటీ రాదు. బట్ చిన్నగా లేచి ఒకళ్ళని కొడుతూ ఉన్నప్పుడు అక్కడ వచ్చే బీజీఎం అదంతా వేరే లెవెల్ అంతే. అండ్ అలా ఒక హై ఫీల్ అవుతున్న టైంలో వస్తాడండి 'సిద్ధ'. బ్యాక్‌గ్రౌండ్‌లో 'రావు రమేష్' గారి వాయిస్ ఓవర్‌తో ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకోవైపు అది పిక్చరైజ్ చేసి చూపిస్తారు. అండ్ అక్కడ వచ్చే బీజీఎం అయితే ఇప్పటికి అలా మైండ్‌లో రన్ అవుతుంది. అండ్ చిన్నగా మహేష్ అన్నని గాడ్ రిఫరెన్స్‌తో కంపేర్ చేస్తూ చూపిస్తుంటే, మీకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మామ. అలా ఉంటుంది ఆ సీన్. మన టాలీవుడ్‌లో ఎన్నో ఇంటర్వెల్స్ ఉన్నాయి. కానీ 'కలేజా' ఇంటర్వెల్ పోర్షన్స్ వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్ మామ. అసలు నెక్స్ట్ ఆ స్టోరీ అంతా ఇంటర్వెల్ దగ్గర కనెక్ట్ అవుతుంది మనకి. అండ్ ఆ టైంలో సిద్ధ మన బాబు దగ్గరికి వచ్చి, "సామి కాపాడు సామి" అన్నప్పుడు వెంటనే మన బాబు, "ముందు నన్ను కాపాడు" అంటాడు. స్టిల్ ఆ క్యారెక్టర్‌కి ఉన్న వెటకారం ఎక్కడికి పోకుండా ఒక పర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు మన త్రివిక్రమ్ గారు. ఈ సీన్ ఎందుకంత స్పెషల్ అంటే, ఇప్పుడంటే మనం హీరోస్‌కి ఒక గాడ్ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్‌లో చూస్తున్నాం కానీ, ఆ టైంలో అన్ని కమర్షియల్ ఎలివేషన్స్ మూవీసే మామ. కానీ అలాంటి టైంలో ఒక సూపర్ స్టార్‌ని తీసుకొని వెళ్లి గాడ్ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు మామ. అది కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్‌తో చేశారు మన త్రివిక్రమ్ గారు. సో, నన్నడిగితే నా పర్సనల్ ఫేవరెట్ ఈ ఇంటర్వెల్ పోర్షన్. సో, ఇప్పుడు మన లిస్ట్‌లో నంబర్ 2 వచ్చేసి 'ఊసరవల్లి'. ఈ మూవీలో ఫస్ట్ అంతా చాలా బావుంటుంది. అండ్ ఎన్టీఆర్ గారిని చాలా కొత్తగా చూపిస్తారు. అంతకు ముందు కన్నా చాలా డిఫరెంట్ షేడ్స్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ వైబ్‌తో ఉంటారు ఈ మూవీ మొత్తంలో. సెకండ్ హాఫ్ గురించి నన్నడగకండిలెండి. ఇంకా ఆ టాపిక్‌లోకి వస్తే ఈ మూవీలో ఇంటర్వెల్ సీన్ ఓకే బావుంటుంది. బట్ ఈ మూవీ మొత్తానికి ఒక మేజర్ సీన్ ఏంటంటే మీరే గెస్ చేయండి. అదే మామ ఎన్టీఆర్ అన్న ఇంట్రడక్షన్ సీన్. మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ లిస్ట్ తీస్తే 'ఊసరవెల్లి' టాప్ 10లో పక్కా ఉంటుంది మామ. అలాంటి ఇంట్రో మళ్ళీ మన 'తారక్ అన్న' కెరియర్‌లో చూస్తామో లేదో కూడా తెలీదు. అంత బాగుంటుంది ఆ ఇంట్రో. ఆ సీన్‌లో వచ్చే డైలాగ్స్ గాని, విజువల్స్ గాని అండ్ టోనీ అనే క్యారెక్టర్‌కి ఒక పర్ఫెక్ట్ బీజీఎం, ఒక పర్ఫెక్ట్ ఎలివేషన్, ఒక పర్ఫెక్ట్ ఇంట్రో ఉంటుంది ఆ సీన్‌లో. మూవీ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇప్పటికి ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఒక హీరోకైనా, ఒక క్రికెటర్‌కైనా ఈ మూవీ బీజీఎంఏ వాడతారంటే అర్థం చేసుకోండి. దాని ఇంపాక్ట్ ఎలాంటిదో. సో, ఈ సీన్ ఎందుకు మనకంత స్పెషల్ అంటే అప్పటి వరకు మనం చూస్తే హీరో ఇంట్రడక్షన్స్‌కి ఒక స్టేజ్ సెట్ చేసి, హీరో ఒక ఫైట్ చేసి, తర్వాత ఒక మాస్ నంబర్‌తో సాంగ్ ఇంట్రడక్షన్స్ చూసాం మనం. బట్ మీరు 'ఊసరవల్లి' మూవీలో అబ్జర్వ్ చేస్తే హీరో ఇంట్రో జస్ట్ ఎలివేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ మీదే కాన్సంట్రేట్ చేసి తీశారు. అండ్ వెంటనే ఒక మాస్ ఫైటో, ఒక మాస్ సాంగో అన్నట్టు కాకుండా ఒక టెర్రరిస్ట్ అటాక్ అన్నట్టు. అండ్ అక్కడ హీరోయిన్ ఇంట్రో కట్ చేస్తే ఒక లవ్ సాంగ్. అప్పటి వరకు ఉన్న ఒక హీరో ఇంట్రడక్షన్ టెంప్లేట్‌కి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది ఈ మూవీ ఇంట్రడక్షన్. సో, అందుకే ఈ మూవీలో పర్టిక్యులర్‌గా ఈ సీన్‌ని మనం అంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 4 వచ్చేసి 'పంజా'. 'పంజా' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. మనందరికీ తెలిసిందే. అసలు కొన్ని మూవీస్ ఎందుకు ఫ్లాప్ అవుతాయి? ఒక హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి, ఆ హైప్‌ని ఎందుకు రీచ్ అవ్వలేవు? రీచ్ అవ్వకపోవడం వెనక రీజన్స్ ఏంటి? ఈ టాపిక్ మీద వీడియో చేస్తే ఎలా ఉంటుంది మామ? ఒకవేళ ఈ టాపిక్ మీద మీకు వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 100 కామెంట్స్ చేయండి 'పంజా' అని. వెంటనే వీడియో చేస్తాం. సో, టాపిక్‌లోకి వస్తే 'పవన్ సార్' అండ్ 'గ్యాంగ్స్టర్ లుక్'.
చాలు చాలు. సునామీ క్రియేట్ చేయొచ్చు అనుకున్నాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మూవీ ఫెయిల్ అయింది. కానీ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక పీక్ సినిమా చూస్తాం మనం. మీరు నన్ను ఏమైనా అనుకోండి. బట్ 'పంజాబ్' ఫస్ట్ హాఫ్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ పవన్ సార్ లుక్స్ కానీ, స్టోరీ కానీ, ఎలివేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతీదీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫస్ట్ హాఫ్‌లో. అసలు సెకండ్ హాఫ్‌లో ఆ విలేజ్ పోర్షన్స్ కాకుండా వేరేలా డిజైన్ చేసుకొనుండుంటే, ఈ మూవీ గురించి ఇంకొకలా మాట్లాడుకునేవాళ్ళం ఈరోజు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయా ఏంటి? కానీ టాపిక్ విషయానికి వస్తే, 'పంజా'లో క్లైమాక్స్ పోర్షన్స్ చాలా బావుంటాయి మామ. ఒక సోల్ ఉంటుంది క్లైమాక్స్‌లో. సాయం చేసిన వాడికి ప్రతిఫలం ఆశించే హక్కు లేదు అనే డైలాగ్ ఈస్ అబ్సల్యూట్ సినిమా. మీరు పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సినిమా స్టోరీ లైన్ కూడా అదేనండి. బ్యూటిఫుల్ వర్డ్స్ అవి. అండ్ క్లైమాక్స్‌లో భగవాన్‌కి అండ్ జేకి జరిగే కాన్వర్జేషన్ కూడా. వాళ్ళిద్దరూ ఒకలంటే ఒకళ్ళకి ఉన్న ఇష్టం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకళ్ళని ఒకళ్ళు చంపాలనుకునే కోపం అండ్ బాధ ఒకేసారి ఎగ్జిక్యూట్ చేశారు ఈ సీన్‌లో. నన్నడిగితే ఒక పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ అండి ఈ క్లైమాక్స్. ప్యూర్ సోల్ ఉంటుంది క్లైమాక్స్‌కి. జస్ట్ ఆ సెకండ్ హాఫ్ విలేజ్ పోర్షన్స్ కాకుండా వేరేలా డిజైన్ చేసుంటే టాలీవుడ్‌లో ఇంకో ఇండస్ట్రీ హిట్ అయ్యేది 'పంజా' మూవీ. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 4 వచ్చేసి 'రెబెల్'. 'రెబెల్' అనే సినిమా పేరు వినగానే మీకొక సీన్ స్ట్రైక్ అయిపోయి ఉంటదే. అయ్యయ్యో! క్లైమాక్స్ కాదు మామ. ఆ కళాఖండం గురించి ఇప్పుడెందుకు గానీ, నేను మాట్లాడుతుంది ఇంటర్వెల్ గురించి. మీరు 'రెబెల్' మూవీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నుంచి చెప్తా చూడండి. కొన్ని క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అవుతాయి. హీరో ఇంట్రడక్షన్స్, ఫైట్స్ ఏం ఉండవు. ఏవో కామెడీ సీన్స్ అండ్ సాంగ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏంట్రా బాబు ఇది అనుకునే టైంకి అప్పుడు పడుతుంది ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్. మాస్ ఫైట్ అండ్ అప్పటి వరకు ప్రభాస్ అన్నని దాచి దాచి ఒక్కసారిగా మనకి మాస్‌గా చూపించేసరికి బాగా నచ్చుతుంది మామ. అండ్ అక్కడ ఒక డైలాగ్ వస్తుంది. మీరు ఆకలితో వేటాడే పులిని చూసుంటారు. ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు. కానీ నేను 2 నెలలు ఉపవాసం ఉండి వేటాడే పులిని అనే డైలాగ్ కానీ, నేను యముడి రూపంలో వచ్చిన రెబెల్ అనే డైలాగ్ కానీ, ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి మన ప్రభాస్ అన్నకి. అప్పుడు స్టార్ట్ అవుతుంది మామ ఇంటర్వెల్ పోర్షన్. ఒక ఇంగ్లీష్ బీజీఎంతో జస్ట్ ఈ మూల నుంచి ఆ మూలకి సిగరెట్ తాగుతూ వెళ్తాడు. డైలాగ్స్ ఏం చెప్పడు, ఎవ్వరిని కొట్టడు, ఎవ్వరిని టచ్ చేయడు గూడా కనీసం. జస్ట్ అలా స్టైలిష్ వాక్ చేసుకుంటూ కాఫీ షాప్ దగ్గరికి వెళ్తుంటే అబ్బబ్బబ్బబ్బా! గూస్ బంప్స్ అనేది చిన్న మాట మామ ఈ సీన్‌కి. ఆ రెబెల్ కటౌట్‌కి మాస్ ఫైట్స్ అవసరం లేదు. జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వస్తే చాలు అని స్టాంప్ వేసి చెప్పిన సీన్ ఇది. అండ్ ఈ మూవీ మొత్తంలో బెస్ట్ సీన్ అండ్ గుర్తుండిపోయే సీన్ ఏంటా అంటే అదిదే. మరి మీలో ఎంతమందికి ఈ సీన్ ఫేవరెట్టో మామ 'రెబెల్' ఫ్యాన్స్ ఒక్కసారి కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు లిస్ట్‌లో మన నంబర్ 5 వచ్చేసి 'వేదం'. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మూవీస్ అన్నీ మాస్ అండ్ ఎలివేషన్స్‌కి రిలేటెడ్ అయితే, ఈ మూవీలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సీన్ డ్రామాకి రిలేటెడ్ మామ. 'వేదం' ఇట్ ఈస్ ఎ కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ ఫ్రమ్ క్రిష్ గారు. ఈ విషయం మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా తప్పులేదు. అండ్ ఇంకొక వర్డ్ యాడ్ చేస్తున్నా. 'వేదం' ఈస్ అన్ ఆర్టిస్టిక్ ఫిల్మ్. చాలా క్రియేటివ్‌గా ఉంటుంది మూవీ అంతా. పర్ఫెక్ట్‌గా ప్రతి క్యారెక్టర్‌కి, ప్రతి ఎమోషన్‌కి కనెక్ట్ అవుతాం మనం. సో, అలాంటి 'వేదం' మూవీ క్లైమాక్స్ ఒక మాస్టర్ పీస్. ఫస్ట్ నుంచి మూవీకి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే సడెన్‌గా కట్ అయిపోయి సీన్స్ వేరే స్టోరీలోకి వెళ్తుంది. అండ్ ఆ క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది. టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత కేబుల్ రాజు అండ్ వివేక్ చక్రవర్తి ఇద్దరు చనిపోతారు. అలా స్టార్ట్ అవుతుంది క్లైమాక్స్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి క్యారెక్టర్‌కి, ఎమోషన్‌కి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఇస్తారు మామ. పోలీస్ క్యారెక్టర్ మనోజ్ బాజ్‌పేయి గారికి సారీ చెప్పడం, అనుష్క గారి క్యారెక్టర్‌లో వ్యభిచారం మానేసి మంచిగా కష్టపడి బ్రతకాలి అనుకోవడం, తన ఫ్యామిలీ మొత్తం ఆర్మీ పర్సన్స్ అండ్ తన కొడుకు కూడా టెర్రరిస్ట్ అటాక్ జరుగుతున్నప్పుడు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా అందరినీ కాపాడి చనిపోయాడు అని వివేక్ వాళ్ళమ్మ ఒకవైపు ప్రౌడ్‌గా ఫీల్ అవుతూనే, ఇంకొక వైపు తన కొడుకు చనిపోయాడనే బాధ, తను బ్రతుకుతున్న లైఫ్ మొత్తం ఒక అబద్ధం, ఒక అమ్మాయిని మోసం చేశాను, పెద్ద కుటుంబంలో పుట్టా అనే కేబుల్ రాజు, వేరే వాణ్ణి కాపాడ్డానికి ట్రై చేస్తూ తను చనిపోయాక తనని చూడ్డానికి వచ్చే జనం, తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ఆఖరికి లో క్లాస్ అని థాట్స్ ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు కూడా కేబుల్ రాజుకి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తారు. అండ్ ఫైనలీ అక్కడ రఘుబాబు గారు చెప్పే డైలాగ్స్ అన్నీ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి మామ. అక్కడి వరకు ఒక ఎత్తయితే ఆ చిన్న పిల్లోడి పోర్షన్స్‌తో ఒక మంచి కోసం ఆ పిల్లాడి కష్టం అండ్ ఆ పిల్లోడికి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో దుర్మార్గుడైన పటేలా కూడా వదిలేద్దాంరా బడికి పోతాడు అని వదిలేయడం. లాస్ట్‌లో ఐకానిక్ షాట్. ఒక కుర్రాడు స్కూలుకి వెళ్తున్నా అనే ఆనందంతో పరుగులు తీస్తుంటే, నా మనవడిని స్కూలుకి పంపుతున్నా అనే సంతోషంతో ఒక ముసలాయన స్లోగా నడుస్తూ ఉంటాడు. మరిదే కదా అబ్సల్యూట్ సినిమా షాట్ అంటే.
అండ్ 'వేదం' ఈజ్ ఎ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ సినిమా. మళ్ళీ మళ్ళీ అలాంటి సినిమాలు రావు. ఒకవేళ వచ్చినా ఆ సినిమా లెగసీనైతే మ్యాచ్ చేయలేవు. సో, ఇది మామ ఈ వీడియోకి. ఇంకా చాలా మూవీసే ఉన్నాయి. కానీ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే మినిమమ్ ఈ వీడియోకి ఒక 2,000 లైక్స్ చేయండి. వెంటనే పార్ట్ 2 చేస్తాం. సరే మరి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో, మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.